హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యామిలీ షెఫ్ పద్దు. ఈరోజు సింపుల్గా త్వరగా అయిపోయే రెసిపీ అండి, పచ్చి రొయ్యల ఇగురు. దానికి కావలసిన పదార్థాలు: పచ్చి రొయ్యలు, పల్లి ఆయిల్, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక టమాటా, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా, కరివేపాకు, పచ్చిమిర్చి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. దానిలో ఆయిల్ వేసానండి. ఈ పచ్చి రొయ్యల ఇగురు చాలా త్వరగా అయిపోతుందండి. లంచ్ బాక్స్లోకి కూడా తీసుకెళ్ళిపోవచ్చు, అంత త్వరగా అయిపోతుంది. నూనె వేడైన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నామండి. ఉప్పు వేసాను, కొంచెం ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతాయి కదండి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇది ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టి తీసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్దండి. ఈ అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు మంచిగా వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా బాగా వేగాలండి, పచ్చివాసన అంతా పోయేంత వరకు. వేయించుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి. చూసారు కదండి, అల్లం వెల్లుల్లి మగ్గిపోయింది. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. పచ్చిమిర్చి, ఇవి కూడా మంచిగా వేయించుకోవాలండి. కరివేపాకు వేయంగానే మంచి స్మెల్ వస్తుందండి. రొయ్యల కూరలో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ పడతాయండి. కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే రొయ్యలు కొంచెం తీయగా ఉన్నట్టు ఉంటాయి కదండి, అందుకని మేము కొంచెం ఎక్కువ వేసాము. ఇప్పుడు టమాటా ముక్కలు వేసానండి. ఇవి కూడా మంచిగా మెత్తగా మగ్గిపోవాలండి, బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు, లైట్గా పసుపు అండి, పసుపు కూడా వేసుకోవాలి. ఇవి మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇవి కలిపి టమాటా ముక్కలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మూత పెట్టి మగ్గనిద్దామండి. ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఈ కూర చపాతీలోకి, అన్నంలోకి, దేనిలోకైనా బాగుంటుందండి. ఈజీగా ఉంటుంది, వండుకోవడం ఈజీ, తినడానికి కూడా పెద్ద ఇబ్బంది ఉండదండి, ఈజీగా తినేయచ్చు. ఇప్పుడు రొయ్యలు వేసానండి. ఇవి వేసిన తర్వాత కొంచెం బాగా కలిపేసుకొని దానిలోంచి వాటర్ వస్తాయి కదండి, అవి మగ్గిపోయిన దాకా, ఆ వాటర్ అంతా ఎగిరిపోయిన దాకా మగ్గబెట్టుకోవాలి. ఇక్కడ చూసారని ఇలా చూపించినట్టుగా మగ్గబెట్టుకోవాలి. ఈ కూరలోకి మ్యాక్సిమం నీళ్ళు అవసరం ఉండదండి, నీళ్ళు ఊరిపోతాయి తాలింపులు వేయగానే. ఫ్రెష్ లేకపోతే నీళ్ళు రావండి, అప్పుడు కొంచెం నీళ్ళు వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఇలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని చూసుకొని టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో. కొంచెం గరం మసాలా వేసాను. ఇప్పుడు ఇలా దగ్గరకు అయిపోయిన దాకా చూసుకొని ముక్క చెక్ చేసుకోండి అండి. ఇప్పుడు మళ్ళీ కొంచెంసేపు ఉడకనిద్దాము. ఇలా వాటర్ వచ్చేంత వరకు ఉడకాలండి.
బాగా కలుపుతూ ఉండాలి. ఆ వాటర్ కూడా అంతా ఎగిరిపోవాలండి. వాటర్ అంతా ఎగిరిపోతే టేస్ట్ వస్తుందండి. అవి మనం ప్రత్యేకంగా పోసిన నీళ్ళు కాదు కాబట్టి ముక్కకు టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం కారం వేసానండి. కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. కారం వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు మళ్ళీ చూసుకోవాలండి, కారం ఉప్పు అన్నీ సరిపోయినాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం దగ్గరగా అయితే అయిపోయినట్టేనండి కూర. ఒకసారి మళ్ళీ కొంచెం లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుందాము. ఇలా దగ్గరగా అయిపోతే కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. మళ్ళీ మంచిగా కలుపుకొని కొంచెం ఎగరాలండి లైట్గా. ఎందుకంటే ఎగురన్నాము కదా, మొత్తం అదంతా ఎగిరిపోతే ముక్కలు టేస్ట్ ఉంటాయండి బాగా. ఇది చపాతీలు, రోటీలు, అన్ని రకాల రోటీల్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.